కదా. అట్లా ఇప్పుడు గెలిచినప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం వాడు గెలిచినట్టే, వైసీపీ ఓడినట్టే అవుతుంది అంటే ఖచ్చితంగా. ఈ ఏడాది పాటు పరిపాలన అవన్నీ దీని మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయా? దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే పరిపాలనకి ఇవి తీర్పు అని అనుకోవడానికి వీలేదు. అక్కడ ప్రతిష్టాత్మకం పులివెందుల వరకు, మిగతా చోట్ల ఆ కౌంట్ వేసుకోవచ్చు. పులివెందుల వరకు జగన్ బలాన్ని తగ్గించడం, తమ బలాన్ని ప్రూవ్ చేసుకోవడం. ఇక్కడ వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టడానికి సుదీర్ఘకాలం పాటు సతీష్ రెడ్డి పనిచేశాడు. ఒకప్పుడు సతీష్ రెడ్డి రాజశేఖర రెడ్డి చొక్కా చించినోడు అనమాట ఎలక్షన్స్. అంత మొండోడని చాలా కాలం అతన్ని హైలైట్ చేశారు. అయితే ఆ సతీష్ రెడ్డిని బీటెక్ రవి టీం వచ్చాక పక్కన పెట్టడం జరిగింది. దాంతో అతను విరక్తి చెంది వైసీపీ వైపుకి వెళ్ళిపోయాడు. బీటెక్ రవి ఎప్పుడు సక్సెస్ అయ్యాడు? క్రిందటిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడంతో. అప్పుడు చేయించింది ఎవరు? ఆ కథ అంతా కూడా వివేకానంద రెడ్డి ఓడిపోయింది ఎవరి చేతిలో? బీటెక్ రవి చేతిలో. అవును. ఇప్పుడు జోక్ ఏంటంటే ఈ సునీత వ్యవహారం, ఏ దస్తగిరి అయితే తన తండ్రి గుండెల మీద గొనపందించానని చెప్పాడు, ఏదో గొడ్డలు కొట్టానన్నాడు, అదే దస్తగిరి కోసం ఈవిడ తాపత్రయపడుతుంది అతన్ని కాపాడడానికి. అతని కోసం కోర్టులకు వెళ్తుంది. రెండవది, అసలు ఆ రోజున ఈ గొడవకి అంతటి కారణం ఏంటి? వివేకానంద రెడ్డి మర్డర్కి కారణం ఏం చెప్పారు వీళ్ళు అందులో? వివేకానంద రెడ్డి